ఎక్కడైనా ఎప్పుడైనా గెలుపు ధీమా ఉన్నవారు రెండు వైపులా కనిపిస్తారు. తమ అభిమాన ఆటగాళ్లు ఆడే ఆటలోనైనా ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ నేతైనా గెలిచి తీరతారనే ధీమాతో పందాలు కాస్తూ ఉంటారు. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో ఓ జిల్లాలో బెట్టింగ్స్ వన్ సైడే జరుగుతున్నాయి. కూటమి పార్టీల అభ్యర్థుల గెలుపుపైనే మొగ్గు చూపుతున్నారు. వైసీపీ పేరెత్తితేనే పందెం రాయుళ్లు ముఖం చాటేసే పరిస్థితి వచ్చింది. ఇంతకీ ఏదా జిల్లా? పోలింగ్ సరళిని పరిశీలించిన తర్వాత వార్ వన్ సైడ్ అనే భావన వ్యక్తమవుతోందా? వాట్స్ ది స్టోరీ? విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో ఎలక్షన్స్ బెట్టింగ్స్ ఆసక్తికరంగా మారాయి. పందెం రాయుళ్లు ఒక పార్టీ వైపు మొగ్గు చూపటం ఇక్కడ గమనించదగ్గ విషయం. ఎన్డీఏ కూటమి వైసీపీ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ జరిగింది. ఎన్నికల ముందు వరకు రెండు వైపులా పందెం వేయడానికి చాలా మంది ఆసక్తి చూపారు. కానీ పోలింగ్ సరళి పరిశీలించిన తర్వాత మాత్రం ఓ వర్గం బెట్టింగ్ బాబుల్లో రోజురోజుకి ఆసక్తి తగ్గడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో భారీగా పోలింగ్ నమోదైంది. 11 నియోజకవర్గాల్లో టీడీపీ, వైసీపీ గెలుపుపై ముందుగా పందెం నీదా నాదా అనే విధంగా ఉండేది. కానీ పోలింగ్ తీరుతెన్నులను పరిశీలించిన తర్వాత ఫ్యాన్ పార్టీ వైపు పందెం వేయటానికి సాహసించేవారు కరువయ్యారనే మాట అందరి నోటా వినిపిస్తోంది. పక్కాగా గెలుస్తారని వైసీపీ అభ్యర్థులపై కూడా పందెం వేయటానికి ఎవరూ ఆసక్తి చూపటం లేదు. ఈ పరిణామం అధికార పార్టీ నేతలను ఆందోళనకు గురిచేస్తోంది. పలు అంచనాలు, గణాంకాల పరిశీలన తర్వాత ఫ్యాన్ పార్టీ నేతల్లో మరింత టెన్షన్ పెరిగింది. విజయనగరం వైసీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి 10,000 ఓట్ల మెజార్టీతో గెలిచేస్తారనే అంచనాలు ఉండేవి. కానీ 2,000 ఓట్లతో విజయం సాధిస్తానని ఈ నేత తన అనుచరులతో చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈసారి ఫ్యాన్ పార్టీ గెలుపు కష్టమనే వాదనలు లేకపోలేదు. వీరభద్రస్వామికి ఓటమి తప్పదని పార్టీలోనే వినిపిస్తోంది. టీడీపీ అభ్యర్థి అతిథి గజపతికే గెలుపు అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. ఈ నేత 10,000 నుంచి 15,000 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధిస్తారనే అంచనాలు ఉన్నాయి. దీంతో అధికార పార్టీ అభ్యర్థిపై పందెం వేయటానికి ఎవరూ ముందుకు రావటం లేదట. మరోవైపు నెల్లిమర్ల అసెంబ్లీ స్థానంలో అత్యధిక పోలింగ్ నమోదైంది. ఇక్కడ 88.25% ఓటింగ్ జరిగింది. దీంతో జనసేన అభ్యర్థి లోకం నాగమాధవి భారీ మెజార్టీతో గెలుస్తారనే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో వైసీపీ నుంచి బరిలో దిగిన సిట్టింగ్ ఎమ్మెల్యే బొడ్డుకొండ అప్పలనాయుడు విజయంపై పందెం వేసేవారే కరువయ్యారనే టాక్ వినిపిస్తోంది. ఇక చీపురుపల్లి అంటే మంత్రి బొత్స సత్యనారాయణ అట్టాగా చెప్పుకుంటారు. టీడీపీ సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావు ఈయనకు ప్రత్యర్థిగా బరిలో దిగారు. తొలి రోజుల్లో బొత్సపై కళా వెంకట్రావు పోటీనా అని పెదవి విరిచిన వారంతా ఇప్పుడు తమ ఆలోచనలు మార్చుకుంటున్నారు. గెలుపు టీడీపీ అభ్యర్థిదేనట కదా అనే పరిస్థితి వచ్చింది. జిల్లాలో భారీగా పోలింగ్ నమోదైన నియోజకవర్గాల్లో చీపురుపల్లిది తృతీయ స్థానం. టీడీపీ అభ్యర్థి నామినేషన్ వేసిన తర్వాత దత్తిరాజేరు, గొర్ల మండలాల్లో వైసీపీ కోటలు ఖాళీ అయ్యాయి. అలానే గరివెడి, చీపురుపల్లి మండలాల్లో సగం ఓట్లు వచ్చిన కళా వెంకట్రావు 15,000కు పైగా మెజార్టీతో గెలవచ్చని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. మంత్రి బొత్స 500 ఓట్లతోనైనా విజయం సాధించవచ్చనే ధీమాతో ఫ్యాన్ పార్టీ నేతలు ఉన్నారు. అధికార పార్టీ కేడరే ఈ సీటులో గెలుపుపై ఇంత తక్కువగా అంచనా వేసుకుంటే చీపురుపల్లిపై వైసీపీ ఆశలు వదులుకోక తప్పదని సైకిల్ పార్టీ నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి బొత్సపై పందెం వేయడానికి ఎవరూ సాహసించడం లేదనే వాదన వినిపిస్తోంది. మరోవైపు మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు అప్పల నరసయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న గజపతి నగరం స్థానంలో వైసీపీ పరిస్థితి ఏవంత బాగోలేదని ప్రచారం ఉంది. జిల్లా అత్యధిక పోలింగ్ శాతం పోలింగ్ నమోదైన నియోజకవర్గాల్లో ఈ సెగ్మెంట్ 2వ స్థానంలో నిలిచింది. దీంతో విజయం తమదంటే తమదే అని టీడీపీ, వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఫ్యాన్ పార్టీ అభ్యర్థి ఓడిపోయే అవకాశం ఉందనే టాక్తో పందెం రాయుళ్లు ముందుకు రావటం లేదట. ఇదే వరుసలో బొబ్బిలి, రాజాం, శృంగవరపుకోట నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులదే గెలుపు అనే చర్చ సాగుతోంది. వైసీపీ నేతల నోట కూడా ఇదే మాట వినిపిస్తోంది. దీంతో ఇక్కడ ఫ్యాన్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారని పందెం కాసి జేబులు ఖాళీ చేసుకోవటం ఎందుకని పందెం రాయుళ్లు పలాయనం చిత్తగిస్తున్నారట. ఇక పార్వతీపురం, మన్యం జిల్లా కురుపాం టీడీపీ అభ్యర్థిని తోయిక జగదీశ్వరి గెలుపు గ్యారంటీ అనే టాక్ ఉంది. వైసీపీ అభ్యర్థి పుష్పశ్రీవాణి ఆశలు ఆవరేనట్టేనని చెబుతున్నారు. అలానే సాలూరు, పాలకొండ నియోజకవర్గాలు కూడా ఓటమి ఖాతాలో పడే అవకాశం ఉందనే మాట అందరి నోటా వినిపిస్తోంది. దీంతో ఈ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన ఎన్డీఏ అభ్యర్థుల వైపే బెట్టింగ్ బాబులు మొగ్గు చూపుతున్నారు. వైసీపీపై పందెం అంటేనే ముఖం చాటేస్తున్నారు. ఇక పార్వతీపురం నియోజకవర్గంపై మాత్రం టీడీపీ, వైసీపీ వైపు సమానంగా ఆసక్తిని కనపరుస్తున్నారు. విజయనగరం పార్లమెంటు సీటు పరిధిలోని 7 నియోజకవర్గాలను కూటమి కైవసం చేసుకునే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో విజయనగరం లోక్సభ స్థానం టీడీపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు గెలుపుపై ఆశలు పెట్టుకున్నారు. అరకు పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులకే అనుకూల పరిస్థితులు ఉన్నాయి. దీంతో ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత విజయం ఖాయమని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ దశలో వీరికి వ్యతిరేకంగా పందెం వేసేవారు కరువయ్యారు. ఎవరి మాటల్లో ఎంత నిజముందో వచ్చే నెల 4న తేలనుంది. అప్పటి వరకు వేచి చూడక తప్పదు మరి.